నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను పరిశీలిస్తున్నాం. చెప్పండి. ఒక దేశం ఎంత సంపన్నంగా మారగలదు? అంటే, ఎంత సంపన్నంగా మారగలదంటే అక్కడ వెండికసలు విలువే లేకుండా పోతుంది. ఆ ఇది ఏదో ఊహాజనిత కథలా అనిపిస్తుంది. అవును కదా? కాని ఒకప్పటి సొలొమోను రాజ్యంలో ఇదే జరిగిందని మన ఆధారం చెబుతోంది. నిజమే. ఈరోజు మనం ఆ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ వెనుకున్న రహస్యాలను, ఆ జ్ఞానం, ఆ శక్తి, వాటి మూలాలను విశ్లేషించబోతున్నాం. అవును. మన ఆధారం ఒక రాజులు 10వ అధ్యాయం. ఇది కేవలం ఒక రాజు గురించిన కథ కాదు. కాదు. ఇది ఒక దేశం యొక్క బ్రాండింగ్, అంతర్జాతీయ సంబంధాలు మరియు ఆర్థిక శక్తి, వీటన్నిటికీ ఒక అద్భుతమైన కేస్ స్టడీ లాంటిది. కరెక్ట్. మన లక్ష్యం కూడా అదే. ఈ మూలంలో ఉన్న వివరాలను విడదీసి చూడాలి. ఒక శక్తివంతమైన రాణి ఎందుకంత దూరం ప్రయాణించి వచ్చింది? హ్మ్, ఆ రాజ్యం యొక్క సంపదకు ఆధారమేంటి? ఆ డబ్బుని ఎలా ప్రదర్శించారు? సరే, ఇక దీనిని లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. కథ షేబాదేశపు రాణితో మొదలవుతుంది. ఆమె సొలొమోను కీర్తిని విని అతన్ని చూడటానికొచ్చింది. కాని ఇది కేవలం స్నేహపూర్వక పర్యటనలా అనిపించడం లేదు. లేదు, ఆ మూలంలో వాడిన మాట ప్రకారం ఆమె గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చింది. అంటే అతన్ని పరీక్షించడానికి. చిక్కు ప్రశ్నలు వేయడానికొచ్చింది. అవును. ఒక రాణి ఇంకో రాజుని ఎందుకలా పరీక్షిస్తుంది? ఇది చాలా కీలకమైన పాయింట్. ఇదేదో స్కూల్ క్విజ్ కాదు గదా. అస్సలు కాదు. ఇదే ఒక రకంగా రెండు దేశాల మధ్య ఒక మేధోపరమైన, రాజనీతిపరమైన సవాలు. షేబారాణి కూడా ఒక శక్తివంతమైన పాలకురాలు. అవును. ఆమె తనతో పాటు భారీ పరివారాన్ని, సుగంధ ద్రవ్యాలను, అపారమైన బంగారాన్ని, రత్నాలను తీసుకువచ్చింది. ఇది నేను కూడా తక్కువేమీ కాదు అని చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. ఓ. ఆమె సొలొమోను గురించి విన్న కథలు నిజమా కాదా అని స్వయంగా నిర్ధారించుకోవడానికొచ్చింది. బహుశా భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి. లేదా అతని శక్తిని అంచనా వేయడానికి. సరిగ్గా. ఇదే ఒక మార్గం కావచ్చు. అది మామూలు సవాలు కాదు. ఒక పక్క మేధస్సు, మరో పక్క రాజకీయ ఒత్తిడి. మరి ఎంతటి కఠినమైన పరీక్షను సొలొమోను ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ఆధారం మనకేమైనా క్లూస్ ఇస్తుందా? ఇస్తుంది. ఆ ఆధారం ప్రకారం సొలొమోను ఆమె వేసిన ప్రతి చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అన్నింటికీనా? అవును. ఆ మూలంలో వాడిన మాట ప్రకారం రాజుకు తెలియనిది ఏదీ లేదు. అందుకే ఆమె అడిగిన ప్రతిదాన్ని సులభంగా వివరించగలిగాడు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఏమిటది? ఆమెను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది కేవలం అతని సమాధానాలు మాత్రమే కాదు. అంటే అతని తెలివితేటల కంటే ఎక్కువ ఇంకేదో ఆమెను ఆకట్టుకుందా? ఖచ్చితంగా. ఆమె అతని పరిపాలనా వ్యవస్థను చూసి నిశ్చేష్టురాలయింది. మూలం కొన్ని నిర్దిష్ట విషయాలని చెబుతోంది. అవేమిటి? అతను కట్టించిన రాజభవనం, అతని భోజనశాలలో ఏర్పాట్లు, అతని సేవకులు, వాళ్లు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు, వారి యూనిఫాంలు, మరియు అతను ఆలయంలో చేసే ప్రార్థనలు. ఓ. ఇవన్నీ చూసి ఆమె విస్మయమొందినది అనుంది. అంటే మాటలు రాని స్థితికి వెళ్ళిపోయిందన్నమాట. లైన విషయం అర్థమవుతుంది. సొలొమోను జ్ఞానమంటే ఏదో ఫిలాసఫీ కాదు. కాదు. అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. రాజ్యం నడిచే ప్రతి ప్రక్రియలోనూ, సరఫరా గొలుసుల నుండి ఉద్యోగుల క్రమశిక్షణ వరకు ఆ జ్ఞానం ఇన్స్టాల్ చేయబడింది. రాణి చూసిందదే. మాటలు కాదు, ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. సరిగ్గా అదే. అది ఆచరణలో ఉన్న జ్ఞానం. అందుకే ఆమె ఆశ్చర్యం మాటల్లో చెప్పలేనిది. ఆమెమంటుందంటే, నేను విన్నది నిజమే, కాని నేను వచ్చి కళ్ళారా చూసేవరకు నమ్మలేదు. అసలు నాకు చెప్పింది ఉన్నదానిలో సగం కూడా కాదు. ఇది చాలా పెద్ద ప్రశంస. అంటే వాస్తవికత ప్రచారాన్ని మించిపోయింది. వావ్. అంటే ఆ రాజ్యం యొక్క బ్రాండింగ్ ఎంత గొప్పగా ఉన్నా అసలు ప్రాడక్ట్ అంతకంటే బాగుందన్నమాట. అంతే. ఇక బహుమతుల విషయానికొస్తే అది కూడా మామూలుగా లేదు. అస్సల్లేదు. ఆమె రాజుకు 240 మణుగుల బంగారము ఇచ్చింది. 240 మణుగులా? అవును. ఆధునిక లెక్కల్లో అది దాదాపు 4.5 టన్నుల బంగారం. అదొక్కటే కాదు, అంతకు ముందెన్నడూ చూడనంత పరిమాణంలో సుగంధద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. మరి ప్రతిగా సొలొమోను? ప్రతిగా సొలొమోను కూడా ఆమె కోరినవన్నీ తన రాచరికపు వైభవానికి తగినట్టుగా ఇచ్చాడు. ఇది కేవలం బహుమతుల మార్పిడి కాదు. కాదు. రెండు బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం, ఒక శక్తి ప్రదర్శన. సరే, రాణి బహుమతులిచ్చింది, రాజు తిరిగిచ్చాడు, అంతా బాగానే ఉంది. కాని నా మెదడులో ఒకటే ప్రశ్న తిరుగుతుంది. ఏమిటది? 4.5 టన్నుల బంగారం కేవలం ఒక బహుమతిగా వచ్చిందంటే
అసలా రాజ్యంలో ఎంత సంపద ఉండి ఉంటుంది, ఆ డబ్బంతా ఎక్కడ నుండి వస్తోంది? సరైన ప్రశ్న. ఇక్కడే మనం ఆ రాజ్యం యొక్క ఆర్థిక ఇంజిన్ను పరిశీలించాలి. ఆ మూలం మనకు కొన్ని నిర్దిష్ట సంఖ్యల్ని ఇస్తుంది. చెప్పండి. మొదటగా వార్షిక ఆదాయం. పన్నుల రూపంలో ప్రతి ఏటా సొలొమోనుకు 1332 మణుగుల ఎత్తు బంగారం వచ్చేది. ఒక్క నిమిషం. ఆ సంఖ్యను కొంచెం సులభంగా చెప్పగలరా? నాకు కొంచెం. తప్పకుండా. అది సుమారు 25 టన్నుల బంగారం ప్రతి సంవత్సరం. 25 టన్నుల? అది ఊహించడానికే కష్టంగా ఉంది. అంటే దాదాపు 4 పెద్ద ఏనుగుల బరువుకి సమానమైన బంగారం ప్రతి ఏటా పన్ను రూపంలో వస్తోందన్నమాట. నమ్మశక్యంగా లేదు కదా. అవును. అది కేవలం ఒక ఆదాయ వనరు మాత్రమే. దానితో పాటు వర్తకుల నుండి, సామంతరాజులైన అరబీ రాజుల నుండి మరియు దేశంలోని ఇతరాధికారుల నుండి కూడా ఆదాయం వచ్చేది. కానీ అసలైన ఆర్థిక శక్తి అంతర్జాతీయ వాణిజ్యం నుండి వచ్చింది. సొలొమోనుకు 2 ప్రధాన నౌకాదళాలు ఉండేవి. ఓకే, వాటి గురించి వివరంగా చూద్దాం. మొదటిది హీరాం రాజుతో కలిసి నడిపే నౌకాదళం. ఈ ఓడలు ఓఫీరు అనే ప్రదేశానికి వెళ్లేవి. ఓఫీరు. అక్కడి నుండి బంగారం, చాలా అరుదైన చందనపు మ్రానులను, అంటే బహుశా ఎర్రచందనం లేదా అలాంటి విలువైన కలప, మరియు రత్నాలు. అవును, రత్నాలను తీసుకువచ్చేవి. ఇది ఒక స్థిరమైన, లాభదాయకమైన వాణిజ్య మార్గం. మరి రెండవ నౌకాదళం? ఆ మూలంలో తర్షీషు ఓడలు అనుంది గదా? అవును, ఆ తర్షీషు ఓడలు మరింత ఆసక్తికరమైనవి. అవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వచ్చేవి. 3 సంవత్సరాలకా? అవును, అంటే అవి చాలా దూరం ప్రయాణించేవని అర్థం. అవి తమతో పాటు బంగారం, వెండి, దంతం మరియు కోతులు, నెమలిపిట్టలను తీసుకువచ్చేవి. కోతులు, నెమలిపిట్టలా? అది వింతగా ఉంది. బంగారం, వెండి, దంతం సరే, కాని కోతులు? అవును. అంటే ఇది కేవలం ముడిసరుకుల వాణిజ్యం కాదన్నమాట. రాజుల విలాస వస్తువుల కోసం, వారి జంతు ప్రదర్శనశాలల కోసం కూడా దిగుమతి చేసుకునేంత స్థాయికి వాణిజ్యం అభివృద్ధి చెందిందంటారా? ఖచ్చితంగా. ఇది ఒక అధునాతన ఆర్థిక వ్యవస్థకు గుర్తు. కేవలం అవసరాలు కాదు, విలాసాలు కూడా వాణిజ్యంలో భాగమయ్యాయి. ఈ వస్తువుల జాబితా చూస్తే వాణిజ్య సంబంధాలు బహుశా ఆఫ్రికా లేదా భారతదేశం వరకు కూడా విస్తరించుండవచ్చననిపిస్తుంది. అవును, చరిత్రకారులు అలాగే భావిస్తారు. ఈ ప్రపంచ వాణిజ్యమే ఆ అపారమైన సంపదకు మూలం. అందుకే ఆ మూలం చివరకొక మాటంటుంది. రాజైన సొలొమోను ధనముచేతను, జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. సరిగ్గా. జ్ఞానం అనేది పెట్టుబడి అయితే, ఈ అపారమైన సంపద దానిపై వచ్చిన డివిడెండ్ లాంటిది. ఇంత సంపదనేం చేస్తారు? మనం చూసినట్లుగా కొంత దౌత్యానికి, బహుమతులకు వాడారు. కాని మిగిలినదంతా ఖజానాలో దాచిపెట్టారా? లేక అందరికీ కనిపించేలా ప్రదర్శించారా? ఇది దాచిపెట్టే సంపద కాదు, ఇది శక్తిని, వైభవాన్ని ప్రదర్శించడానికే వాడే సంపద. ఓ. ఆ మూలంలో కొన్ని అద్భుతమైన ఉదాహరణలున్నాయి. ముందుగా బంగారు డాలులు. డాలులా? అవును, సుత్తెతో కొట్టిన బంగారంతో 200 పెద్ద డాలులు చేయించాడు. ఒక్కోదానికి దాదాపు 7 కిలోల బంగారం వాడారు. అలాగే 300 చిన్న కేడెములను కూడా చేయించాడు. వాటికి ఒక్కోదానికి 3.5 కిలోల బంగారం. అంటే ఇవి యుద్ధంలో వాడేవి కాదన్మాట, కేవలం అలంకారం కోసం. అంతే. దాదాపు 1300 కిలోల బంగారాన్ని కేవలం రాజభవనంలో గోడలకు తగిలించడానికి వాడారంటే అది వేరే స్థాయి ప్రదర్శన. అవును, వాటిని లెబనాను అరణ్యపు మందిరమందు ఉంచాడు. బహుశా ఉత్సవాలప్పుడు, ఊరేగింపులప్పుడు వీటిని ప్రదర్శించేవారు. ఇక సింహాసనం గురించి చెప్పాలి. చెప్పండి. అది కేవలం బంగారంతో చేసింది కాదు. దంతంతో ఒక పెద్ద సింహాసనాన్ని చేయించి దానికి మేలిమి బంగారంతో పొదిగించాడు. దంతంతోనా? అవును, దానికి 6 మెట్లు, మెట్ల పక్కన 12 సింహాల బొమ్మలు. దాని వర్ణన చాలా గొప్పగా ఉంటుంది. దాని గురించి ఆ మూలం ఒక మాటంటుంది. ఏమిటది? అటువంటిది ఏ రాజ్యమందైనను చెయ్యబడలేదు. అంటే అదొక యునీక్ పీస్ అన్నమాట. అతని పాలన ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి ఒక గుర్తు. సరిగ్గా. ఈ ప్రదర్శన కేవలం రాజభవనానికే పరిమితమైందా? లేదు, అది రోజువారీ జీవితంలోకి కూడా వచ్చింది. రాజు పానపాత్రలు, అంటే తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. వావ్. రాజభవనంలోని వస్తువులన్నీ మేలిమి బంగారంతో చేసినవే.
అంటే బంగారం అనేది ఒక అరుదైన లోహంలా కాకుండా ఒక్క సాధారణ వస్తువుగా మారిపోయింది. ఇక్కడే ఆ మూలంలోని అత్యంత కీలకమైన వాక్యమొస్తుంది. అదేమిటంటే సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. అంటే సొలొమోను కాలంలో వెండికి విలువే లేదు. యెరూషలేములో వెండి రాళ్లంత సాధారణంగా దొరికేదట. అవును, ఇది ఆ రాజ్యం యొక్క సంపద స్థాయిని తెలియచేస్తోంది. ఆర్థికంగా చెప్పాలంటే బంగారం సరఫరా ఎంతగా పెరిగిపోయిందంటే దానితో పోలిస్తే వెండి విలువ పూర్తిగా పడిపోయింది. ఈ వివరాలన్నీ వింటుంటే ఒక సందేహం వస్తోంది. ఒక చారిత్రక గ్రంథంలో ఇవి రాసి ఉన్నప్పటికీ ఇందులో కొంత అతిశయోక్తి ఉండే అవకాశం ఉందా? మంచి ప్రశ్న. అంటే వెండి రాళ్లలా ఉండేది అనేది ఆ కాలపు కవిత్వంలాంటి వర్ణన కావచ్చు కదా? ఖచ్చితంగా చారిత్రక గ్రంథాలలో కొంత అతిశయోక్తి ఉంటుంది. అది ఆ కాలపు రచనా శైలి. అయితే ఇది పూర్తిగా కల్పన అని కొట్టిపారేయలేం. ఇది ఒక ఆర్థిక వాస్తవాన్ని సూచిస్తోంది. ఒకవేళ బంగారం దిగుమతి విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన మారకంగా మారితే అంతకు ముందు విలువైనదిగా ఉన్న వెండి విలువ కోల్పోవడం సహజం. ఆ అవును. కాబట్టి రాళ్లలా ఉండేది అనేది అక్షరాల నిజం కాకపోయినా దాని వెనుకున్న ఆర్థిక సూత్రం మాత్రం వాస్తవమే. వెండి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. అర్థమైంది. సరే, ఇంత సంపద, ఇంత వైభవం ఉన్నప్పుడు దానిని కాపాడుకోటానికి, ఆ వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచటానికి బలమైన సైన్యం కూడా అవసరం కదా? తప్పకుండా. సంపద శక్తిని ఆకర్షిస్తుంది, కాని శక్తి లేకపోతే ఆ సంపద నిలవదు. నిజమే. అందుకే సొలొమోను సైనికు బలాన్ని కూడా బాగా పెంచుకున్నాడు. ఆ మూలం ప్రకారం అతనికి 1400 రథములను 12,000 రౌతులను ఉండేవారు. అంటే 1400 రథాలు, 12,000 గుర్రప్రౌతులు. ఆ కాలానికది ఒక భారీ ఆధునిక సైన్యం. అవును. మరి ఈ సైన్యానికి అవసరమైన గుర్రాలు, రథాలు ఎక్కడ్నుండొచ్చేవి? ఇక్కడే మరో ఆసక్తికరమైన లాజిస్టిక్స్, వాణిజ్య వివరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అత్యుత్తమ గుర్రాలు, రథాలు ఈజిప్టు అంటే ఈజిప్టులో దొరికేవి. ఓకే. సొలొమోను వర్తకులు అక్కడి నుండి వాటిని వ్యవస్థీకృతంగా దిగుమతి చేసుకునేవారు. ఒక రథానికి 600 తులుముల వెండి, ఒక గుర్రానికి 150 తులుముల వెండి అని ఒక స్థిరమైన ధర కూడా ఉండేది. ఆ ఇది ఒక పటిష్టమైన సైనిక సరఫరా గొలుసును చూపిస్తుంది. అంటే వెండికి రాజ్యంలో విలువ లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్యంలో దానికింకా విలువుందన్నమాట. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. కాని ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయముంది. ఏమిటది? సొలొమోను కేవలం దిగుమతిదారుడు కాదు. అతను ఐగుప్తు నుండి కొన్న అవే రథాలను, గుర్రాలను పొరుగున ఉన్న హిత్తీయుల రాజులకు, అరాము రాజులకు ఎగుమతి చేసేవాడు. ఓ, అంటే అతను కేవలం కొనుగోలుదారుడు కాదు, ఆ ప్రాంతంలో ఆయుధాల వాణిజ్యానికి ఒక కేంద్రంగా, ఒక డీలర్గా మారిపోయాడు. అవును. ఇది అతనికి ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా పట్టించుంటుంది. ఎవరికి ఆయుధాలు వెళ్లాలో అతనే నిర్ణయించగలడు. ఖచ్చితంగా. అతను ఆ ప్రాంతపు సైనిక వాణిజ్యానికి ఒక గేట్ కీపర్గా మారాడు. ఇది అతని ఆర్థిక శక్తిని, రాజనీతి ప్రభావాన్ని మరింత పెంచింది. అతను కేవలం ఒక వినియోగదారుడు కాదు, ఒక వ్యూహాత్మక వ్యాపారి. కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం చూస్తే ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. జ్ఞానం సరైన పరిపాలనకు దారితీసింది. ఆ పరిపాలన అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించింది. ఆ వాణిజ్యం అపారమైన సంపదను తెచ్చిపెట్టింది. ఆ సంపదతో బలమైన సైన్యాన్ని నిర్మించారు. ఆ సైన్యం వాణిజ్య మార్గాలను కాపాడింది. ఇదొక సంపూర్ణమైన విజయచక్రం. అవును, ఇదొక స్వీయ పోషక వ్యవస్థలా కనిపిస్తోంది. జ్ఞానం సంపదకు, సంపద శక్తికి, మరియు శక్తి తిరిగి వాణిజ్య భద్రతకు దారితీసే ఒక సమగ్ర వ్యవస్థను ఈ మూలం మన ముందుంచుతోంది. ఈ మొత్తం కథనం ఒక రాజ్యం యొక్క స్వర్ణయుగాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది కేవలం ఒక రాజు గొప్పతనం కాదు, ఒక వ్యవస్థ యొక్క విజయం. తుదిగా ఒక ఆలోచన. ఈ ఆధారం సొలొమోను సంపద యొక్క మూలాలను, అంటే అంతర్జాతీయ వాణిజ్యం నుండి సైనిక సామగ్రి సరఫరా వరకు చాలా వివరంగా నమోదు చేస్తోంది. నిజమే. అయితే ఇది మనల్ని ఒక ప్రశ్నతో వదిలివేస్తోంది. అదేమిటి? ఈ కథనం కేవలం ఆర్థిక శ్రేయస్సు యొక్క చారిత్రక దాఖలా, లేక దైవానుగ్రహం మరియు జ్ఞానం యొక్క ఫలాల గురించిన ఒక నైతిక పాఠమా? ఆహా, మంచి ప్రశ్న. ఒకవేళ ఆ మొత్తం వ్యవస్థకు పునాది అయిన ఆ కీలకమైన అంశం బహుశా జ్ఞానం తగ్గిపోతే ఏమి జరుగుతుంది?
ఆ అద్భుతమైన నిర్మాణం మొత్తం కూలిపోతుందా? మ్మ్. బహుశా ఏ స్వర్ణయుగమైనా ఎందుకు అంతమవుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక సూచన కావచ్చు.